సుందరీకరణ అనే కంటే కూడా ముందు శుద్ధి చేయడం కావాలి. ఆ? శుద్ధి చేయడం కావాలంటే ఆల్రెడీ మూసీ నదికి బౌండరీస్ ఉన్నాయి. మీరు చూడండి, ఇక్కడ నుంచి అక్కడి దాకా బౌండరీస్ ఉన్నాయి. ఆ బౌండరీస్ అవతలకి నీళ్లు పోయిన పరిస్థితి నేను పుట్టినప్పటి నుంచి కూడా చూడలేదు. కాబట్టి అవతల బౌండరీస్ అవతల ఉన్న జనాలను చేసే కంటే ముందు నదిని క్లీన్ చేయండి. మీరు ఆ ప్రాంతాన్ని తవ్వండి, డీపెన్ చేయండి. ఆ పక్కన చుట్టుపక్కల ఇప్పటికి కూడా చెత్త తీసుకుపోయి వేస్తున్నారు. అసలు మన దేశంలో ఇంతవరకు, మన రాష్ట్రంలో అంటాను, ఇంతవరకు లేని సిస్టమ్ ఏంటంటే చెత్తను డంప్ని క్లియర్ చేసేటటువంటి సిస్టమ్ లేదు. మీరు చూడండి, ఎక్కడవో వీధుల్లో కుప్పలు కుప్పలు వేస్తుంటారు. ఇప్పుడు మూసి అంతా అలాంటి కుప్పలు, మూసి పొడవుగా అవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ చెత్త క్లీన్ చేసేటటువంటి కార్యక్రమం అంటే బేసిక్ నుంచి మొదలు పెట్టాలి. చెత్తను క్లీన్ చేయాలి, మూసిలో వేయకుండా చూడాలి. చూసి మూసిని మొత్తం క్లీన్ చేసేసి దానికి హద్దులు గీసి హద్దుల పక్కల ఉన్నటువంటి జనాలను బ్రతకనివ్వండి. అట్లాగే వాళ్ళని చేసి ముందు వాళ్ళని తీసేసి నదిలో ఏం చేస్తారండి వాళ్ళు? నదికి లోపలికైతే ఎవరేం రాలేదు కదా.